హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 1:100 రేషియో ఇష్యూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ఇష్యూ ఏంటంటే, స్టూడెంట్స్ నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే, మాకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి అని చెప్పేసి స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము 1:50 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్యాండిడేట్స్ని పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 విషయంలో స్టూడెంట్స్ నుంచి వచ్చిన డిమాండ్స్ని, వీళ్ళ రిక్వెస్ట్స్ని కమిషన్ యాక్సెప్ట్ చేసింది. 1:100 రేషియో ప్రకారంగానే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ నుంచి క్యాండిడేట్స్ని దాదాపు 90,000కు పైగా క్యాండిడేట్స్ని మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. అలానే గ్రూప్ 1లో కూడా ఇదే డిమాండ్ వచ్చినప్పటికీ ప్రజెంట్ అయితే గ్రూప్ 1లో 1:100 ఇన్ ఆంధ్రప్రదేశ్లో కమిషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు విత్ రెస్పెక్ట్ టు 1:100 ఇన్ గ్రూప్ 1. అదే విషయంలో తెలంగాణ చూసుకుంటే, తెలంగాణలో కూడా మన క్వశ్చన్ పేపర్ వచ్చాక చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ నుంచి ఇచ్చిన డిమాండ్ ఏంటంటే, తెలంగాణలో కూడా గ్రూప్ 1 విషయంలో 1:100 రేషియోలో స్టూడెంట్స్ని మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఇదే విషయం రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మంత్రులు సమావేశం అప్పుడు ఇదే చర్చకు వచ్చినప్పుడు అధికారులు ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి గారికి, అంటే ఈ ఒకవేళ మనం 1:100 కనుక మనం సెలెక్ట్ చేస్తే భవిష్యత్తులో ఏమైనా లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఎదురవుతాయా అని డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ అధికారులు రేవంత్ రెడ్డి గారికి చెప్పింది ఏంటంటే, ఒక కేసుల గురించి చెప్పారు. ఆ కేసులో ఏంటంటే, యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది అని ఒక సుప్రీంకోర్టులో ఒక కేసుల గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గర మెన్షన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కేసులని మెన్షన్ చేస్తూ మనకు ఏదైనా భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉండేలా పాత్ క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒకవైపు అయితే, అసలు ఈ 1:100 చట్టబద్ధమా కాదా? దీని మీద కోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2లో 1:100 తీశారు కాబట్టి ఆ 1:100 అనేది అసలు చట్టబద్ధమైన, అది నిలబడుతుందా లేదా అనేది ఒకసారి మనం ఈ కేసులో ఏంటో చూద్దాం. దాన్ని బట్టి మనం ఇది ఎంతవరకు చట్టం ముందు నిలబడగలదు, కోర్టుల ముందు నిలబడగలదు అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఈ యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది అనేది సుప్రీంకోర్టు కేసు అనమాట. అయితే ఇక్కడ అసలు జరిగిన విషయం ఏంటంటే, ఫస్ట్ మన యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది కదా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. మనకు తెలిసింది ఏంటంటే, ప్రిలిమ్స్ రాస్తారు. ప్రిలిమ్స్ రాశాక మనకు ఫైనల్ వేకెన్సీస్ ఆధారంగా మనకి 1:10 రేషియోలో తీసుకెళ్తారు పైకి. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ 1:2 రేషియోలో ఫ్రమ్ మెయిన్స్ టు ఇంటర్వ్యూకి స్క్రీన్ చేస్తారు. ఇంటర్వ్యూలో 1:2లో ఇంటర్వ్యూలు ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆ 1 పోర్షన్లో ఉన్నవాళ్ళు రిక్రూట్ అవుతారు. అయితే ఇక్కడ అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, 1999లో యూపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో టెంటేటివ్ వేకెన్సీస్ అని పేర్కొందనమాట. టెంటేటివ్ వేకెన్సీస్ అంటే సబ్జెక్ట్ టు చేంజ్, అంటే మేము కొన్ని పోస్టులకి ఫిల్ చేయాలనుకుంటున్నాం, భవిష్యత్తులో అవి తగ్గొచ్చు పెరగచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ 1999లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేసిన పోస్టులు ఎన్ని అంటే 740 పోస్టులని మెన్షన్ చేసిందనమాట. ఆ మెన్షన్ చేసినప్పుడు చాలామంది అభ్యర్థులు అప్లై చేశారు, ప్రిలిమ్స్కి అటెండ్ అయ్యారు, మెయిన్స్కి అటెండ్ అయ్యారు. మెయిన్స్కి అటెండ్ అయిన తర్వాత వచ్చిన ఇష్యూ అక్కడ ఏంటంటే, ఫస్ట్లో వీళ్ళు చెప్పిన నోటిఫికేషన్లో చెప్పిన పోస్టుల సంఖ్య ఎంత అంటే 740 అనమాట. కానీ ఆ ఇంటర్వ్యూ స్టేజ్ వచ్చేటప్పటికి ఫైనలైజ్ అయిన పోస్టుల సంఖ్య ఎంత అంటే 470. ఓకే, ఇక్కడే
ఇష్యూ స్టార్ట్ అయిందనమాట. 740 అని చెప్పినప్పుడు స్టార్టింగ్లో చెప్పారనమాట నోటిఫికేషన్లో. దాని ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు, ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ రాశారు. బట్ ఆ స్టేజ్ వచ్చే టైంకి పోస్టుల సంఖ్య 470గా ఫైనలైజ్ అయిందనమాట. సో అప్పుడు యూపీఎస్సీ ఏం చేసిందంటే, ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి, పోస్టుల సంఖ్య ఎంత ఉంటే దానికి ఇంటూ 2 చేసి తిమ్మటి డబల్ చేసి ఆ సంఖ్యని అంతమంది అభ్యర్థుల్ని మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి పంపించాలి కదా. అయితే యూపీఎస్సీ ఏం చేసిందంటే, ఇంటర్వ్యూకి ఎంతమంది క్యాండిడేట్స్ని పంపించిందంటే ఫ్రమ్ మెయిన్స్ టు ఇంటర్వ్యూ ఈ 470 అని చెప్పాం కదా ఫైనలైజ్ అయిన వేకెన్సీస్ సంఖ్య, ఆ ఫైనలైజ్ అయిన వేకెన్సీస్ సంఖ్యకి డబల్ చేస్తూ 940 మందిని సెలెక్ట్ చేసింది ఇంటర్వ్యూకి. అంటే 940 డబల్ చేసినప్పుడు వస్తుంది ఫిగరు 470ని. కానీ రఫ్గా ఇంకా మనకి సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరం కలుపుకుంటే సుమారు 967 మంది ఎంపిక చేసినట్లు ఉంది యూపీఎస్సీ. 940 మీద ఒక 20-30 ఎక్స్ట్రా అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 470కి ఇంటూ 2 చేసి తీసుకొచ్చారు 1:2 రేషియోలో. అభ్యర్థులు ఏమంటారంటే, మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 740 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూ కూడా ఈ 740కి 1:2 రేషియో అప్లై చేసి 1480 మంది క్యాండిడేట్స్ని మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకొని కావాలనుకుంటే ఆ 1480 మందిని ఇంటర్వ్యూ చేసి మీరు చెప్పినట్లుగానే ఫైనలైజ్ అయిన 470 మందినే మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేశారు. సో యూపీఎస్సీ ఎవరి మాట వినదు కాబట్టి యూపీఎస్సీ 470ని ఫైనలైజ్డ్ వేకెన్సీస్ సంఖ్యని ఆధారంగా చేసుకొని దానికి 1:2 రేషియో అప్లై చేసి దానికి 940 సుమారు క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేసిందనమాట. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మరి 1480 క్యాండిడేట్స్ వెళ్ళాల్సిన దగ్గర 940 మంది వెళ్ళారు కదా. సో ఈ 940 తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏం చేశారంటే, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కూడా సెలెక్ట్ చేయాల్సింది ఇంటర్వ్యూకి కానీ మేము సెలెక్ట్ అవ్వలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. క్యాట్ అంటాం కదా, క్యాట్కి వెళ్ళారు. క్యాట్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి ఎటువంటి పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు ఫ్రమ్ క్యాట్. సో క్యాట్ నుంచి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమందంటే ఈ అభ్యర్థులకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంటే ఏమని ఆర్డర్ ఇచ్చింది, యూపీఎస్సీ 470కి 1:2 రేషియో అప్లై చేయకూడదు, 740కి అప్లై చేసి 1:2 రేషియో తదనుగుణంగా 1480 మందిని ఇంటర్వ్యూకి అప్లై చేసి ఇంటర్వ్యూకి తీసుకొని కావాలనుకుంటే ఆ 1480లో మీరు అనుకున్నట్లుగానే ఫైనలైజ్డ్ వేకెన్సీస్ ఎంతైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసేయండి ఉద్యోగాలు, మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి స్టూడెంట్స్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. మరి యూపీఎస్సీ ఆగదు కదా, యూపీఎస్సీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. సో అప్పుడు ఈ కేసు ఏమైందంటే యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేదిగా మారిందనమాట. అంటే ఇక్కడ యూపీఎస్సీ ఈజ్ అపిల్లెంట్ అండ్ ఈ గౌరవ్ ద్వివేది వెళ్ళిందంటే రెస్పాండెంట్స్ అనమాట. ఈ అపిల్లెంట్ ఏం చేశారు అంటే, అప్పీల్ అంటే యూపీఎస్సీ సవాల్ చేసింది హైకోర్టు ఇచ్చిన తీర్పుని. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు ఫైనలైజ్డ్ వేకెన్సీస్ కాదు, మీరు నోటిఫికేషన్లో టెంటేటివ్గా పేర్కొన్న వేకెన్సీస్ సంఖ్యను ఆధారంగా ఎంపిక చేయాలి అన్న ఆదేశాలని సుప్రీంకోర్టులో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛాలెంజ్ చేసింది. సో యూపీఎస్సీ వర్షన్ ఏంటంటే, మేము నోటిఫికేషన్ ఇస్తాము, నోటిఫికేషన్లో అది కేవలం టెంటేటివ్ ఫిగర్ మాత్రమే, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్, అది పెరగవచ్చు తగ్గొచ్చు, అసలు ఫిల్ చేయకపోవచ్చు కూడా, కానీ మేము మాత్రం 470నే ప్రామాణికంగా తీసుకుని దానికి 1:2 రేషియో ఆధారంగానే మేము అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదించిందనమాట. అంటే తన వర్షన్ చెప్పేసింది. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇప్పుడు మీరు
470 పోస్టులకి 940 తీసుకోవాలి కదా! ఇప్పుడు ఒకవేళ 740ని ఫిగర్‌ని ఆధారంగా చేసుకొని 1480 మందిని సెలెక్ట్ చేస్తే, మరి 941 క్యాండిడేట్ ఉంటాడు కదా! ఎప్పుడు ఈ 470లో 1:2 రేషియో ఎంత? 9:40. 9:40ని సెలెక్ట్ చేయాలి. కానీ స్టూడెంట్స్ వర్షన్ ఏంటంటే 1480 మందిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూకి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, బాబు మీరు 940ని సెలెక్ట్ చేశారు యూపీఎస్సీ వారు. అదే మీరు డిమాండ్ చేసినట్లుగా 1480 మందిని ఇంటర్వ్యూకి ఎంపిక చేయాల్సి వస్తే, మరి 941 క్యాండిడేటు వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూలో ఈ టాప్ 940లో ఉన్న టాప్ ఉన్నారు కదా! వాళ్ళకంటే ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేసి, ఈ 940 క్యాండిడేట్ల కంటే మీరు బాగా పెర్ఫామ్ చేసే ఇంటర్వ్యూలో మీరు వాళ్ళకంటే మార్కులు ఎక్కువ పొందితే మీకే జాబ్స్ వస్తాయి కదా! అంటే ఇది ఈ 940 మందికి అన్యాయం జరిగినట్లే కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆ కేసులో. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇఫ్ దే కేపబుల్ దే కెన్ రైట్ సమ్ అదర్ ఎగ్జామ్స్, ఇదే ఎగ్జామ్స్ మళ్ళీ కూర్చోవచ్చు. అండ్ వీళ్ళు ఏమంటారంటే, లేదు మాకు ఛాన్స్ ఇవ్వాలి, మాకు ఛాన్స్ ఇచ్చి చూసుకోండి, మా ఛాన్స్ ఏంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, మేము కూడా అర్హులు అని చెప్పేసి వీళ్ళు అన్నారన్నమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఇఫ్ యు ఆర్ కేపబుల్ యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ అగైన్, కానీ ఈ రేషియోల ప్రకారం 940 మందిని సెలెక్ట్ చేస్తాము, ఇంతకుమించి సెలెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. అంటే ఈ టెంటేటివ్ వేకెన్సీస్లో ఉన్న ఫిగర్ని మేము యాక్సెప్ట్ చేయము. అంటే ఇక్కడ ఎసెన్స్ మనం ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు మన గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 విషయం తీసుకుంటే, ఫస్ట్ మనకి ఏమని చెప్పారు, 1:50 అని చెప్పారు. కానీ డిమాండ్స్ వచ్చాయి, ఆ తర్వాత 1:100 అయింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వర్షన్ ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్లో ఈ 50 మంది సెలెక్ట్ అవ్వాల్సి ఉంది. కానీ డిమాండ్స్ వలనో లేదా వాట్ ఎవర్ ఇట్ మే బీ ప్రభుత్వం 100 మందిని సెలెక్ట్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు భావన ఏంటంటే, ఈ 1:100 వల్ల ఈ 51 నుంచి 100 మంది, ఈ 51, 2, 53, 54 ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మెయిన్స్లో బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి జాబులు వస్తాయి కదా. అదే అంటే ఈ ప్రిలిమ్స్ స్టేజ్లో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా వాస్తవానికి 1:50 ప్రకారం తీస్తే వాళ్ళు అసలు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ కదా మెయిన్స్ రాయడానికి. ఆయన కూడా వాళ్ళు మెయిన్స్ రాశారు కదా 1:100 వల్ల. మరి ఒకవేళ మెయిన్స్లో ఈ 1:100 వల్ల మెయిన్స్లో ఈ టాప్ 50 కంటే ఎక్కువ పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి జాబులు వస్తాయి కదా. మరి ఇది కూడా వారికి ఈ 50 మందికి అన్యాయం జరిగినట్టే కదా. అంటే మీరు కింద బాటంలో ఉన్న 50 మెంబర్స్కి న్యాయం చేయాలని చూస్తున్నారు కదా. ఆ బాటంలో ఉన్న 50 మెంబర్స్కి న్యాయం చేసే ప్రాసెస్లో టాప్లో ఉన్న 50 మెంబర్స్కి మీరు అన్యాయం చేస్తున్నట్లే కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్న భావన అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ 1:50లు 1:100 రేషియోలు ఎంతవరకు నిలబడితే తెలీదు. అంటే దీని మీద ఎవరైనా ఛాలెంజ్ చేశారో లేదో తెలీదు. బట్ ఇది ఒక సీఎం గారి దృష్టికి వచ్చిన కేసులు అనమాట. ఈ కేసులో చూస్తే దాని యొక్క ఎసెన్స్ ఇది. ఈ ఎసెన్స్ మరి మన గ్రూప్స్కి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూపీసీనా, గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది తేడా కాదు. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్, వెదర్ ద ప్రొసీజర్ ఈజ్ లీగల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది ఇక్కడ క్రైటీరియా. అది గ్రూప్ 2నా, అది యూపీఎస్సీ కేసులో, అది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కదా, ఇది మన గ్రూప్స్కి ఎందుకు వర్తిస్తుంది అని చెప్పేసి కొంతమంది డౌట్స్ చెప్పొచ్చు, డౌట్స్ రేస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఈజ్ అనదర్ థింగ్. ఇక్కడ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడలా. వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై ద కమిషన్, వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది ఇక్కడ క్రైటీరియా. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.